నమస్తే విటివి పొలిటికల్ ఛానల్ కు స్వాగతం. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలంటేనే పండగ వాతావరణం నెలకొంటుంది. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు ముగిసేదాకా ఆ కిక్కే వేరు. కానీ వరంగల్లోని ఈ గ్రామంలో మాత్రం ఓ వింత సమస్య ఆశావాహులకు గండంలా మారింది. ఊరంతా ఒకే మాట, అందరిది ఒకటే సమస్య, అదే కోతులు బెడద. గ్రామానికి ఇంకే పని చేయకపోయినా పర్వాలేదు, కోతులు బెడద తీర్చేస్తే చాలు సర్పంచ్గా ఎన్నుకుంటామంటోంది వరంగల్ జిల్లా వర్ధనపేట మండలంలోని ఇల్లంద గ్రామం. ఈ గ్రామ పంచాయతీ పరిధిలో మొత్తం 5,400 మంది ఓటర్లు ఉన్నారు. ఈ గ్రామంలో కోతుల సంఖ్య మాత్రం అంతకు 4 రెట్లు ఎక్కువ, అంటే 20,000కు పైగా ఉంటాయి. ఆ వానర సేనలు సృష్టిస్తున్న బీభత్సం అంతా ఇంతా కాదు. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటే భయం. అలాగే పిల్లలు, మహిళలు, వృద్ధులు ఒంటరిగా నడిచి వెళ్లాలంటేనే జంకుతున్నారు. పొరపాటున ఇంటి డోర్ తెరిచి ఉంచారంటే వంట సామాగ్రి మాయం. ఇల్లంతా సంతలా మారుతోంది. అన్నం, కూరగిన్నెలు చెట్లపైకి వెళ్తున్నాయి. కోతుల బెడద నుంచి నిత్యం నరకం అనుభవిస్తున్న ఈ గ్రామస్తులు వాటిని తరిమి కొట్టిన వారికే సర్పంచ్ పదవి అంటూ ప్రకటించారు. ఎంపీటీసీ పదవి కావాలన్నా ఇదే కండిషన్. కోతుల బాధతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు స్థానిక ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదు. గతంలో ఎన్నికల సమయంలో కోతుల సమస్య తీరుస్తామంటూ ఓట్లు వేయించుకున్న నేతలు ఆ తర్వాత సరైన శ్రద్ధ పెట్టలేదు. దీంతో కోతుల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలకు సమయం ఆసన్నం కావడంతో ఇదే సరైన అవకాశంగా భావిస్తున్నారు. కోతుల సమస్య తీర్చాల్సిందేనంటూ ఓట్లు అడగడానికి వచ్చే ఆశావాహులకు తెగేసి చెప్తున్నారు. ఓట్లకు నోటు వద్దే వద్దు, కొత్త రోడ్లు వేయకపోయినా పర్వాలేదు, గొంతెమ కొరుకులు ఏమీ లేవు, కేవలం కోతులను తరమండి చాలు అని అంటుంది ఇల్లంద గ్రామం. సో ఇంతకీ ఏమవుతుంది? సో ఈ సర్పంచి ఎన్నికలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి, ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, సో ఆ ఊరి సమస్య తీరుతుందా లేదా మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.